మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా అల్లుడు చంపిండు. నారాయణపేట డిస్ట్రిక్ట్ మద్దూరు మండల్, నాది కొత్తపల్లి. సో మా అక్కని ఇక్కడ మద్దూరు తండాకు అనేది ఇచ్చినాము. సో ఏమైనా విషయం అనేది మా బావ ఏం జరిగిందో మాకైతే చెప్పలే, కానీ మా అక్కని అయితే చంపేసిండు పడుకున్న దగ్గరనే. మరి ఏం మ్యాటర్ అయింది అనేది మాకు పిలిపించి చెప్పేది ఉండే అతను. మాకు నలుగురు ఇట్లా చెప్పేది ఉండే, పిలిపించి మాకు నలుగురు ఇట్లా మాకు కూర్చోబెట్టి చెప్పేది ఉండే. అతను ఆయనంతటా ఆయన చంపేసి ఆయన పిఎస్ లో ఉంటే వాడు బయటికి రావాలి, ఏమైంది అనేది మాకు ఈ విషయం అనేది మాకు న్యాయం చెప్పాలి ఖచ్చితంగా. నేను ఈ ప్రూఫ్ కి మీ అక్కని చంపినా అని చెప్తే నేనే బాధ్యతగా మా అక్కని నేను మన్ను చేస్తా. లేదు వాడు వితౌట్ ప్రూఫ్ ఎట్లా చంపుతాడు? పోలీసు వాళ్ళు కూడా మాకు న్యాయం కావాలి ఖచ్చితంగా. వాడు బయటికి రావాలి, ఇట్లయితేనే బాడీ ఇక్కడ నుంచి కదులుతుంది. వాడు బయటికి వచ్చి ఈ విషయం అయిందని మాతోనే చెప్పాలి. లేకుంటే మాకు ఫోన్ చేసి చెప్పేది ఉండే. మా అమ్మ నైట్ ఫోన్ చేసి మాట్లాడింది, తమ్ముడు నైట్ మాట్లాడిండు 9 గంటలకు. అరే మీ అక్క ఇది చేసింది, మాకు ఇట్లా గొడవ అవుతుంది, మాకు చెప్పేది ఉండే. మాకు నలుగురు ఇట్లా కూర్చోబెట్టేది ఉండే. మా అక్కతో సంసారం చేయకుంటే నువ్వు విడాకులు ఇచ్చేసేవి ఉంటివి మా ముందర వచ్చి. నీకు చంపడానికి వచ్చిన కారణం ఏంది? ఆ కారణం మాకు కావాలి. చంపేంత వచ్చినంత కారణం మాకు కూడా కావాలి. ఈ కారణంకి చంపినా అని ఆశమాచగా కాదు. మావాడు బయటికి రావాలి, మాకు పరిష్కారం కావాలి. ఈ సంఘటన నిన్న నైట్ ఎప్పుడు 22 నైట్ జరిగింది. మాకు 23 మార్నింగ్ మాకు బయటపడింది. మాకు ఎలాంటి గొడవలు లేదు. అది కూడా తాండవాళ్ళు మార్నింగ్ అమ్మ ఫోన్ చేసి అడిగితే కూడా ఫోన్ ఎత్తలేడు. 4-5 సార్లు అమ్మ ఫోన్ చేస్తే కూడా అమ్మ మళ్ళీ చిన్న చెల్లెలకి ఫోన్ చేసింది. చిన్న చెల్లెలకి ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు చెప్పారు మాకు. అప్పుడు మేము అమ్మ వాళ్ళకి చెప్పినాం. అవును అయిన సంఘటన నువ్వు ఇంట్లో ఫోన్ చేసినప్పుడు కూడా ఎందుకు చెప్పలే? అంతా నీకు భయం పడి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి వచ్చి మాకు పరిష్కారం ఏం కారణం, అంత గట్టి కారణం ఏముందో ఆ గట్టి కారణం నువ్వు మాతోనే చెప్పాలి. మా అక్కకు నువ్వు పరిష్కారం చేయాలి. నువ్వు అకస్మాత్తుగా చంపితే అట్లే ఉంటుందా? రేపటి నాడు మీ బావ కూడా మీ అక్కని అట్లే చంపుతాడు. నువ్వు అట్లే ఉంటావా నా స్థానంలో ఉండి? మాకేం లేదు, మా అక్కకి మాకు కారణం కావాలి. ఎందుకు చంపిండు అతనికి ఏమైంది? మాకు 3 అక్క చెల్లెలు. నాకు ఈమె పెద్ద ఆమె, నడపామె భర్త చనిపోయాడు, చిన్నామె భర్త చనిపోయాడు. వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా ఒక్కడే అని మేము చేసుకుంటా ఉన్నాము. అతనికి ఏ లోటు ఉన్నా అతను భూమి తీసుకున్నప్పుడు కానీ ఇల్లు తీసుకున్నప్పుడు కానీ అతనికి ప్రతి పైసా నుంచి కూడా లక్షలతోనే మాట్లాడిచ్చిన. వానికి మా అక్క ఏం చేసింది? ఆమె కడుపుకు రూపాయి తినకుండా కష్టం చేసింది. ఇప్పుడు రూపాయి ఆమె కడుపుకు పూట తినకుండా రూపాయి కూడబెట్టింది. అంత చేసిన ఆమెని నువ్వు ఏం కారణంగా ఆమెను చంపినావు? 2 పిల్లలు ఆమెకి, ఒక బాబు ఒక పాప. బాబు 3rd క్లాసు, పాప 6th క్లాస్ గురుకులలో చదువుతుంది. ఇది జరిగిన సంఘటన. మాకు మొత్తం మీద వాడు పిఎస్ నుంచి బయటికి రావాలి. డెడ్ బాడీ ముందలా మాకు వాడు ఏం అయింది కారణం అనేది మాకు చెప్పాలి. మాట్లాడినా నేను చెప్పిన అల్లుడా పొద్దున నసుకులు వస్తుంది రెసిపీ అని నేను చెప్తే సరే అత్త అని నాకు చెప్పిండు. ఇంకా సరే అత్త అంటే నసుకులు రెసిపీ వస్తాడాపా నువ్వు అయితే తిని పండుకోరి అని నేను చెప్పినా. ఇంకా నాతో మాట్లాడిండు. ఏమైనా ఇష్టం ఉంటే కూడా నాకు చెప్పేది ఉండే కదా, ఇట్లా అని బిడ్డ ఇట్లా చేస్తున్నా అని నాకు చెప్పేది ఉండే కదా. రాత్రి మాట్లాడిండు నా వద్ద. ఇంకా మధ్యాహ్నం కూడా మాట్లాడిండు. నిన్న కూడా మాట్లాడిండు. అత్తమ్మ సెంట్రింగ్ వాళ్ళు వచ్చిండ్రు, ఆ కూలీ అడుగుతుంటారు అంటే ఏం కూలీ ఇస్తాపా ఇప్పుడు ఏమైనా సంజయించి తోలిచ్చి వాళ్ళకు అని కూడా చెప్పినా నేను. ఇంకా రాత్రి కూడా ఫోన్ చేసి చెప్పినా. మళ్ళీ ఈ విషయం నాకు చెప్పేది ఉండే కదా, నువ్వు నాకెందుకు చెప్పలేవు? నాకు 9 గంటల రాత్రి నేను చేసిన. ఇంకా నసుకులు వస్తుంది అల్లుడా రెసిపీ అని కూడా చెప్పినా. ఏం విషయం ఉంటే నాకు చెప్పేది ఉండే. నువ్వు బిడ్డ ఇట్లా చేస్తుంది నా ఇలా ఒకటి నాకు నీ రావాలి ఇడికి అంటే నేను వస్తుంటే నాకు ఏం పొద్దున కూడా చచ్చిపోతే కూడా నాకు చెప్పలేరు. నా మరిదలు వచ్చి వచ్చినా నువ్వు ఫోన్ చేసినా కవిత అంటే మరిది నేను చేసలేను. ఏమంటే వాళ్ళు కూడా చెప్పలేరు నాకు. ఏమా అంటే ఫోన్ చేసినా 3-4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపలేరు. లేపకుంటే నా చిన్న బిడ్డకు ఫోన్ చేసిన వాళ్ళ మామ నంబర్ ఉంది అని బిడ్డ వాళ్ళ మామకు
ఫోన్ చేయని నా చిన్న బిడ్డకు ఫోన్ చేస్తే అన్న చిన్న బిడ్డ అప్పుడే ఏడవబట్టే అందుకు అప్పుడు నాకు తెలిసింది ఇట్లా పండ పెట్టిండ్రు. ఇంకా నేను వచ్చి కూడా అడిగిన ఎందుకు ఇట్లా పండ పెట్టిండ్రు అంటే ఇప్పుడు వరకు వంట చేయడానికి ఎందుకు లేచిలేదా అని ఇప్పుడు లేపనికి పోతే నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్తుండ్రు వాళ్ళ యారళ్ళు అందరూ. అప్పుడు దగ్గర నాకేం చెప్తున్నారు నా అల్లుడు చంపిండు అల్లుడు అలా వస్తా నాయక్ అని. నాకు ముగ్గురు ఆడపిల్లంక 2 అల్లుళ్ళు చచ్చిపోయిండ్రు. చిన్నోళ్ళు నడుపు అప్ప చచ్చిపోయిండు. ఈ అప్పనే పెద్దోడు ఒక్కడే అల్లుడు అని నేను నెత్తి మీద నాటుకొని తిరిగిన అంతే. ఇంత పని చేసిండు నాకు. గొడవ లేదు ఏం లేదు సార్, ఏం లేదు. నా బిడ్డ పానం తిన్నాడు ఏం చేసేట్టు చేసి నా బిడ్డ ఏం తప్పు చేసింది అది కూడా బయటికి వెళ్ళా కొట్టాలి. అది కూడా బయటికి ఆ పని స్టేషన్ లోకి వెళ్ళి బయటికి తీసుకురావాలి అంతే.